కాదండి ఇప్పుడు అందరికీ అడిగే క్వశ్చనే రెగ్యులర్ క్వశ్చన్, సినిమాలో కూడా ఉంది, నా చేతిలో పెళ్లి గీత లేదని అని బాబుది ట్రైలర్లోనే ఉంది. అసలు ఏంటి పెళ్లి ఏంటి, ఆ గీతలు ఏంటి, అసలు ఏంటి? సినిమా చూసాక చెప్పండి, మీరే చెప్పాలి. రియల్ లైఫ్ నిన్న ఈ రోజు చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్ లో ఇంకా అడుగుతారా తప్పదు, ఆయనకి పెళ్లి అంటే ఆయన ఇన్ని సినిమాలు ఉన్నాయి చేతిలో, ఆయనకేమో ఖాళీ లేదు. జరుగుతుంది పెళ్ళి అంటే ఆయనకి చాలా రెస్పెక్ట్, లేడీస్ అంటే ఇంకా రెస్పెక్ట్, ఆయనకి అలా పెళ్లి చేసుకోకూడదు అది లేదు, జరుగుతుంది అంతే. ఈ రోజు చెన్నైలో ప్రెస్ మీట్ జరుగుతుంది, దాంట్లో ఎవరు అడిగారు ఇలాగే, అడుగుతారు కదా మరి కంపల్సరీ, ఈ రాధేశ్యామ్ సక్సెస్ అవనవా అప్పుడు చేసుకుంటారంట. అదే అదే అంటే మీకు ప్రపోజల్స్ ఏమైనా వచ్చినాయా, మీరేమైనా తీసుకొస్తున్నారా? అలా ఏం లేదు ఇంకా, కానీ బాబు అద్భుతమైన అమ్మాయి మేము కోరుకునేది దొరుకుతుంది, అబ్బాయికి పెళ్లి అయ్యి ఎంతో హ్యాపీగా ఉంటారు, అంత గొప్ప వ్యక్తి ఆయనకి. అసలు పెళ్లి ఇండస్ట్రీ నుంచి జరగవచ్చా, బయట నుంచి జరగవచ్చా? ఎలా అయినా పర్లేదు, అది ఏమి మాకు రిస్ట్రిక్షన్ ఏమి లేదు. మీరు పెద్దమ్మగా చెప్పండి, కొన్ని క్లారిటీస్ ఇవ్వండి. బయట ఏ రూమర్స్ వస్తున్నాయి, ఎవరు ఆర్టిస్ట్ అంటారు, అవి ఉండవు, ఏమీ లేదండి. రూమర్స్ మాత్రం మీరు నమ్మొద్దు. అబ్బాయికి పెళ్లి అవుతుంది బ్రహ్మాండంగా, మంచి అమ్మాయి దొరుకుతుంది, అది మాత్రం నేను చెప్తున్నా. ఎందుకంటే చాలా మంది ఆడపిల్ల ఆయన మీద ఆశలు పెట్టుకున్నారు. అంతమందిని పెట్టుకుంటే ఆయన చేయలేరు కదా, ఎవరో ఒకరినే కదా చేసుకుంటారు. అది భగవంతుడు వాళ్ళిద్దరు ఎవరిద్దరికి రాసిందే అవుతుంది.